హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి చిన్ను బ్లాగ్స్. ఈరోజు మా ఊర్లో మా చిన్న తోట చూపిస్తాను, రండి చూద్దాము. ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో అండి. అక్కడ అన్ని పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయ చెట్లు చూపిస్తాను. ఇదిగోండి, ఇది కాగితాల పువ్వులు అంటారు కదా, పేపర్ ఫ్లవర్స్ తెలుసా అండి? అది అండి, ఎంత గుత్తులు గుత్తులు ఉన్నాయి కదా, ఇవి గోరెంటా అండి. లైట్ పింక్ కలర్. ఇవి డార్క్ పింక్ ఏమంటారు, రెడ్ పింక్ కలర్. రెడ్ కూడా కాదు, డార్క్ పింక్ అండి. గోరెంట పూలు ఇవి. ఇదిగోండి సీతాఫలం. మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా కూరగాయలు అయితే బయట కొనరండి. మ్యాక్సిమం ఇంట్లోనే, ప్రతి ఎండాకాలమైనా ఏ కాలమైనా సరే ఇంట్లోనే పండించుకుంటారు. ఏ మందులు వేయకుండా ఆర్గానిక్ పద్ధతిలో పండించుకుంటారు. ఇదిగోండి మా అరటి చెట్టు, అరటి గెల వేసింది. నిమ్మ చెట్టు అండి, ఇరిగిపోయింది అది కొంచెం. నిమ్మకాయలు ఇప్పుడైతే చిన్న చిన్నగా ఉన్నాయి. ఇది నందివర్ధన చెట్టు, నందివర్ధన పువ్వులు శివుడికి ఇష్టం అంటారు కదా, నందివర్ధన పువ్వులు. అన్ని రకాల పువ్వులు, అన్ని రకాల పండ్లు, అన్ని రకాల కూరగాయలు ఉంటాయండి. ఇంకా నేను అన్ని వీడియోస్ తీయలేదు. అన్నీ జామ చెట్టు, సపోటా, మామిడి చెట్టు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ తీయలేదు. ఇప్పుడు కాయలు లేవని చెప్పేసి తీయలేదు. ఇవి కనకాంబరం చెట్లు అండి. ఇదిగోండి మల్లె చెట్టు. ఇది సీజన్ కాదు, అయినా 1-2 మల్లెపూలు పూసాయి. ఇదిగోండి మల్లెపువ్వు. కనకాంబరం చెట్టు అండి ఇది. మందార పువ్వు. వంకాయ చెట్టు అండి, బ్రింజల్. వైట్ కలర్ ఫ్లవర్స్ అండి. అన్ని రకాలు ఉన్నాయండి. కొన్ని పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి మాత్రమే తీసాను. ఇదిగోండి డార్క్ పింక్ గోరింట పువ్వులు. పప్పాయ చెట్టు ఉన్నది, ఇంకా జామ చెట్టు, బత్తాయి చెట్టు, సపోటా, మామిడి ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు వాటికి ఏం కాయలు లేవు, అందుకే తీయలేదు. ఇదిగోండి గోంగూర చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిందో. దాని ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. గోంగూర చెట్లు ఇవన్నీ తెల్ల గోంగూర అంటారు కదా, అవి. మార్నింగ్ టైంలో తీసాము వీడియో. ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి లైట్ పింక్, డార్క్ పింక్ గోరింట ఫ్లవర్స్. బతుకమ్మ ఈ టైంలోనేనండి. బతుకమ్మకి అయితే బాగా యూజ్ అవుతాయి మాకు ఇవి. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపిస్తుంది? మేమైతే లేవగానే చెట్టు దగ్గరికి వెళ్తాము, చూసుకుంటాం, బాగుంటుంది. సిటీలో ఇవన్నీ ఉండవు కదండి. ఇదిగోండి నందివర్ధన, ఇంకొక నందివర్ధన చెట్టు. 2-3 ఉన్నాయి నందివర్ధన చెట్లు. దీనికి బాగున్నాయి ఫ్లవర్స్. ఒకటి పెద్ద చెట్టు అనమాట, అది పోతుందని చెప్పేసి ఇంకొక చెట్టు వేసాము. ఇదిగోండి దీంట్లోనే గోంగూర చెట్లు, బెండకాయ చెట్లు, గోకరకాయ మీరు ఏమంటారు, గోరుచిక్కుడుకాయ అంటారు కొంతమంది. గోకరకాయ చెట్లు ఉన్నాయి. ఇదిగోండి బెండకాయలు, గోకరకాయలు అండి, గోరుచిక్కుడుకాయలు. ఇంట్లో అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదండి. ఇదిగోండి ఇంకా గోరెంటా ఫ్లవర్స్, లేడీస్ ఫింగర్. ఇది మార్నింగ్ టైం అండి, సన్ అప్పుడే వస్తున్నాడు. ఇదిగోండి బీర చెట్టు, బీర పిందెలు. ఇదిగోండి దీన్ని ఏమంటారు, చుట్టూ ఒక సన్నటి కర్రలతో అట్లా పందిర్లాగా వేశారండి. దానికే బీర తీగ, ఇంకా సొరకాయ తీగ, కాకర చెట్టు, దోస చెట్టు ఇవన్నీ దాంట్లోనే కలిసిపోయాయి. బీర చెట్టు ఇదిగోండి చాలా పూలు పూసింది. బీర పిందెలు చాలా ఉన్నాయండి, అప్పటికి తెంపాము బీరకాయలు. ఇదిగోండి దోస చెట్టు కూడా దాంట్లోనే కలిసిపోయింది, చిన్న దోసకాయ. కాకర చెట్టు, ఇదిగోండి కాకర చెట్టు, బీర చెట్టు. ఇదిగోండి చుట్టూ ఇట్లా తీగలాగా అల్లారనమాట. ఇదిగో రెడ్ కలర్ ఎర్ర గోంగూర అంటారు కదా, తెల్ల గోంగూర అది, ఇదేమో ఎర్రది. దీంట్లోనే కొన్ని గోకర చెట్లు కూడా ఉన్నాయి. దీంట్లోనే బెండ చెట్లు ఉన్నాయి. చుట్టూ ఇట్లా కోళ్ళు అవి వెళ్ళకుండా, అప్పుడు సమ్మర్లో దాంట్లోనే
ఇవి ఆకుకూరలు చల్లారండి, పాలకూర, చుక్కకూర ఇలాంటివన్నీ. అప్పుడు కోళ్ళు పోతాయని చెప్పేసి చుట్టూ అలా కట్టారు వైర్తో. దానికే ఇప్పుడు అవన్నీ పందిర్లాగా తీగ బారిందనమాట. దాని చుట్టూరా గోరెంట చెట్లు వేశారు. గోరెంట అయితే అన్ని కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు కొన్ని కలర్స్ పోయాయి, బ్లూ, వైలెట్, పింక్, లైట్ పింక్, డార్క్ పింక్, రెడ్, వైట్, ఇన్ని చాలా ఇంకా కలర్స్ ఉండే, అన్నీ పోయాయి. ఇదిగోండి బీరకాయ పెద్దగా అయిపోయింది, ఇది చూసుకోలేదు. ఇది ఇంకా కూరకు పనికిరాదు, విత్తనాలకు అవుతుంది అని చెప్పేసి వదిలేశారనమాట. అది దాని చుట్టూ గోరెంట చెట్లు పెట్టారండి. ఇక్కడ మీకు వైలెట్ కలర్ వచ్చిందా లేదా వీడియో. ఇదిగోండి ఇంకొక దోసకాయ కనిపించింది, పెద్ద దోసకాయ. ఇదిగోండి కాకరకాయ. కాకరకాయ ఉంది. ఇదిగో బీరపిందెలు ఉన్నాయి, ఇంకా లోపల ఇంకా చాలా ఉన్నాయి, కనిపించలేదు. చూడకుండానే దాంట్లోనే లావైపోతాయి, చూడము. కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. చాలా ఉంది కదండి తీగ. ఇదిగోండి దోస తీగ, దోస పువ్వులు కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇంకొక కాకరకాయ కనిపించింది. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఓమాకు చెట్టు అనమాట. ఇది కానీ ఓమాకు చెట్టు. దీంతో శనగపిండితో బజ్జీలు అంటారు కదా, పకోడీ కాకుండా ఈ ఆకునే దాంట్లో ముంచి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. ఇదిగోండి పట్నం అంతే, సిటీ రోజ్ అంటారు కదా, తెలుసా అండి. ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే చాలా ఉండేవి, ఇవి గుత్తులుగా పూసేవి. ఇదేమో రెక్క బంతిలాగా